Friends, next generation Vivo X series X300 Pro in the house. Our house. Say my name. సో ప్రీవియస్ జనరేషన్ దాంతో కంపేర్ చేశారు అన్నట్లయితే కెమెరా డిపార్ట్మెంట్ లో చాలా హ్యూజ్ చేంజెస్ చేసామని అంటున్నారు. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుందని అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా ముఖ్యంగా వివోలో అందులో కూడా ఎక్స్ సిరీస్ లో వచ్చేటువంటి అవుట్పుట్ ఉంటుంది సరా, దీనికి మాత్రం నేను ఫిదా. ఆల్మోస్ట్ ఒక డిఎస్ఎల్ఆర్ అవసరం లేదు, ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ అవుట్పుట్ మీకు ఇందులోనే రావడం జరుగుతుంది. బట్ అది ఇంకా ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చారంటే ఐఎమ్ సింప్లీ ఎక్సైటెడ్ టు టెస్ట్ దిస్. సో రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. X300 Pro కో డిజైన్డ్ బై జైస్. సో ఈసారి కూడా వీళ్ళు జైస్ కొలాబరేషన్ తో తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 16+512 GB అండ్ డ్యూన్ గోల్డ్ కలర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా మీకు ఇది 2 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసి బాక్స్ లో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇది ఫ్లాగ్షిప్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎక్స్ సిరీస్ కోసం అంటే ఎక్స్ కేర్ మెంబర్షిప్ ఐడిని అయితే ఇచ్చారు. మీకు సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు ప్రయారిటీ సర్వీస్ ఉండడం జరుగుతుంది. సో దీంతో పాటు కొన్ని యూజర్ మాన్యువల్స్ యూజువల్ గా చదవము అండ్ ఒక సిలికాన్ పౌచ్, కోర్స్ బెల్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కలర్ కోఆర్డినేషన్ కేసే ఇచ్చారు అండ్ దీంతో పాటు మనకు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ఇచ్చారు. ఇక 90 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ తో పాటు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ని తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ టైప్ ఏ టు టైప్ సి కన్నా కానీ టైప్ సి టు టైప్ సి తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో వీటన్నిటి మనం కొంచెం పక్కకు పెట్టేసి అసలు కింగ్ ఆఫ్ ద షో అయితే మనం చూసేద్దాం. యా, హియర్ ఇట్ ఈస్ వివో X300 Pro. వావ్, డిజైన్ లో మీకైతే పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ప్రీవియస్ జనరేషన్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. అండ్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి కలర్ కోఆర్డినేషన్ కేస్ కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం. పర్ఫెక్ట్లీ ఓకే, పర్ఫెక్ట్లీ ఫిటెడ్ ఫర్ దిస్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తాను. 3000 years later. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో డిజైన్ విషయానికి వచ్చారంటే ప్రీవియస్లీ X200 Pro తో కంపేర్ చేశారంటే X300 Pro లో మనకి కెమెరా బంప్ ఏదైతే ఉందో మినిమల్ డిజైన్ తోటి మనం ముందు తీసుకొచ్చారు. సో పాతది మనకి రౌండ్ గా పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ రింగ్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే కంప్లీట్లీ రిమూవ్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు కొంచెం కర్వ్డ్ ఉంటుంది. సో ఈవెన్ ఫ్రంట్ డిస్ప్లే కూడా, సో ఇక్కడ వచ్చేటప్పటికే మాక్సిమం మనకి ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఈసారి గేమర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే గేమ్ ప్లే లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కాకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఫ్లాట్ డిస్ప్లే అనేది తీసుకొని రావడం జరిగింది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో కంపేర్ చేశారు అన్నట్లయితే. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి ఏరోస్పేస్ అల్యూమినియం గ్రేడ్ మెటీరియల్ నే మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఏజీ గ్లాస్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేశారని అంటున్నారు. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ దానికన్నా కానీ ఇది మరొక 110% బెటర్ గా మనకు రావడంతో పాటు IP68 అండ్ IP69 ప్రొటెక్షన్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఫోన్ డిజైన్ పరంగా మీకు ఏం పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు. కాకపోతే X200 Pro లో మీకు సైడ్ ఫంక్షనింగ్ కీ అయితే ఇవ్వలేదు. సో X300 Pro లో మనకి సైడ్ ఫంక్షనింగ్ కీ అయితే ప్రొవైడ్ చేశారు. రెస్ట్ ఆఫ్ ద బటన్స్ పోర్ట్స్ అన్ని కూడా మనకి కామన్ గానే ఉంటాయి. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ పాటు ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్. అండ్ రైట్ సైడ్ X300 Pro లో మీకు బటన్ ఉంటుంది, X200 Pro లో బటన్ ఉండదు. అండ్ టాప్ మీకు వచ్చేటప్పటికే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు అంటే కెమెరా బంప్ కొంచెం చిన్నగా అవడంతో పాటు ఈవెన్ మనకి ఫ్లాష్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్లీ మనకు వచ్చేటప్పటికే కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, ఈసారి మనకి రైట్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజైన్ పరంగా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు, బట్ చిన్నపాటి మార్పులే అని అనుకోవచ్చు. ఇక ఫోన్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఇది 7.99 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికే 226 grams. ఇక అవైలబుల్ కలర్స్ విషయానికి వస్తే ఇది బోత్ మీకు 2 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే డ్యూన్ గోల్డ్ అని అంటున్నారు, లైక్ ఎడారులు ఉంటాయి చూసారా, సో ఆ కైండ్ ఆఫ్ శాండ్ మ్యాటివ్ ఫినిష్ తోటి మనకి ఇచ్చారు. ఈవెన్ తో బ్యాక్ సైడ్ కూడా మ్యాటివ్ ఫినిష్ వస్తుంది కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్స్ మెర్జెస్ లాంటివి అయితే అట్రాక్ట్ చేయదు. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికే ఎలైట్ బ్లాక్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అండ్ ఇందులో మీకు కేవలం ఒకే ఒక్క స్టోరేజ్ వేరియంట్ రావడం జరుగుతుంది, 16+512 GB. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 828 సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది, విచ్ కమ్స్ విత్ జైస్ కొలాబరేషన్. ఎస్, ఈసారి కూడా వీళ్ళు జైస్ కొలాబరేషన్ అయితే రిమూవ్ చేయలేదు. అలాంగ్ విత్ టీ స్టార్ కోటింగ్ కూడా. టీ స్టార్ కోటింగ్ బేసిక్ గా ఏంటి అంటే లైట్ రిఫ్లెక్షన్స్ ని ఇది మాక్సిమం కట్ ఆఫ్ చేసి బ్యూటిఫుల్ పిక్చర్స్ ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నారు. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా మనకి ప్రైమరీ సెన్సార్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా 1x లోను అలాగే 2x లోను ఈవెన్ 3.5x లోను ఈవెన్ 10x లోను మీరు ఆప్టికల్ గా ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ అప్ టు 30x దాకా మీరు ఆప్టికల్ జూమ్ అండ్ 100x దాకా మీకు డిజిటల్ జూమ్ కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ డిజిటల్ జూమ్ లోకి వెళ్ళిపోయేటప్పటికి మీకు ఇక్కడ పెరిస్కోపిక్
తోటి కెమెరా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మీకు లో లైటింగ్ లో కావచ్చు, నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ గుడ్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ కన్నా కానీ రిఫైన్డ్ వర్షన్ కింద మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో మరొక 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN1 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అప్రాక్సిమేట్లీ మీకు 190 డిగ్రీస్ 120 డిగ్రీస్ దాకా మీకు రావడం జరుగుతుంది. స్ట్రీట్ ఫోటోగ్రఫీ లేదన్నట్లయితే ల్యాండ్స్కేపింగ్ లో లేదా మీరు వైడ్ యాంగిల్ లో వ్లాగింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే గనక ఫెంటాస్టిక్. ఈవెన్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కానీ అండ్ షార్ప్నెస్ కానీ ఇవన్నీ కూడా ఓకే. ఈవెన్ దీంట్లో మనకి జైస్ కొలాబరేషన్ తో తీసుకొచ్చారు సరా, ఇక్కడ మీరు మరింత బెటర్ గా మరింత బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. ఇక దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఇక్కడ ఉన్నటువంటి 200 మెగాపిక్సెల్ సెన్సార్. సో ఇది కూడా సామ్సంగ్ కి సంబంధించినటువంటి సెన్సార్ ని వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీని సహాయంతో మీరు అప్ టు 10x దాకా ఆప్టికల్ గాను అలాగే 100x దాకా డిజిటల్ జూమ్ లో మీరు జూమ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ జూమ్ చేసి మీరు పిక్చర్స్ ని క్యాప్చర్ చేసినా గానీ ఇందులో ఆల్గరిథం AI ని యూజ్ చేస్తూ ఆల్గరిథం ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఫ్యాంటాస్టిక్. ఒకవేళ మీరు గనక వైల్డ్ ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ట్ అయినట్లయితే, మొబైల్ వైల్డ్ ఫోటోగ్రఫీ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే దీనికి ఎక్స్టెండెడ్ గా మనకి టెలిఫోటో లెన్స్ కిట్ కూడా వస్తుంది. ఇది మీకు సపరేట్ గా పే చేయాల్సి ఉంటుంది. సమ్వర్ 20,000 30,000 రూపీస్ పెట్టారు. సో దీని వల్ల మీరు ఇంకా మరింత జూమ్ లోకి వెళ్ళినా గానీ క్యాప్చర్ చేసేటువంటి పిక్చర్స్ ఏవైతున్నాయో హై ఎండ్ గా అలాగే డీటెయిలింగ్ ఎలాంటిది మిస్ అవ్వకుండా షార్ప్నెస్ గా రియల్లీ క్రేజీ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మీకు వచ్చేటప్పటికే జైస్ మార్టర్ మోడ్ అని ఉంటుంది. బేసిక్ గా టెలిఫోటోలోకి వెళ్ళిన తర్వాత యూజువల్ గా మనం ఏం చేస్తాం, పక్షులు ఇలాంటి వాటికి అయితే ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంటాం చూసారా. సో అలాంటి సందర్భాల్లో మీరు ఏదైనా ఒక పక్షినో లేదా ఏదైనా ఒక యానిమల్ ని డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ ఇది ఫోకస్ లాక్ అవడంతో పాటు దీని ద్వారా క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో మరింత బెటర్ ఎన్హాన్స్డ్ కలర్స్ అలాగే ఎన్హాన్స్డ్ క్వాలిటీతో మనమైతే ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే పెద్ద పెద్ద లెన్స్లు పెద్ద పెద్ద కెమెరాలను యూజ్ చేసి తీసేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ మీరు దీని ద్వారా అయితే పొందొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ సంబంధించినటువంటి JN1 సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికే జైస్ తోటి కొలాబరేషన్ చేస్తూ వీళ్ళు డెవలప్ చేశారు. అండ్ జైస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కెమెరా శాంపిల్స్ అన్ని కూడా డీటెయిలింగ్ వివో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ అండ్ ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఫ్యాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ విజన్ లేదా HDR లో మీరు 120 FPS లో వీడియోస్ ని కూడా రికార్డ్ అయితే చేసుకోవచ్చు. బట్ లాగ్ ఫార్మాట్ వీడియో రికార్డింగ్ అయితే ఇవ్వలేదు. అండ్ వీడియో రికార్డింగ్ లో దీంట్లో ఇంకొక మనకు స్పెషాలిటీ ఏంటి అంటే మీకు గింబల్ లెవెల్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో మీకు బై డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. అంటే వీడియో స్మూత్ రికార్డింగ్ అని ఈవెన్ మీరు బైక్ మీద వెళ్తున్నా వీడియో రికార్డ్ చేసుకున్న వ్లాగింగ్ కోసం మీరు చూస్తున్నా గానీ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఎలాంటి షేక్ లేకుండా ప్రాపర్ వీడియో కంటెంట్ అయితే మీరు దీని సహాయంతో షూట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకి అడిషనల్ గా స్టేజ్ మోడ్ 2.0 కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రీవియస్ దానికన్నా కానీ ఈసారి మనకి బెటర్ ఆప్టిమైజేషన్ తో పాటు ఈవెన్ పిక్చర్ కూడా మరింత బెటర్ డీటెయిలింగ్ అనేది మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ స్టేజ్ డ్యూయల్ వ్యూ డైరెక్ట్ గా దీన్ని యూజ్ చేస్తూ స్టేజ్ పైన ఎవరైతే పాడుతుంటారో వాళ్ళని మీరుని ప్యారలల్ గా రికార్డ్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో కూడా మీరు డైరెక్ట్ గా రేర్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా వీడియో సపరేట్ గా రికార్డ్ చేసుకోవచ్చు. రెండు కలిపి ఒకే దానిలో కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. ఇది కూడా ఒక కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది. అండ్ దీంతో పాటు మనకి స్పెషల్ కెమెరాని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. బట్ ఈ స్పెషల్ కెమెరా స్పెషల్ విజనరీ గ్లాసెస్ ఏవైతే వీళ్ళు యాజ్ ఆఫ్ నో కేవలం చైనాలో మాత్రమే లాంచ్ చేశారు. మేబీ ఫ్యూచర్ లో మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఎనీవే కెమెరా శాంపిల్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్డ్ గా మీరు చూడాలనుకుంటున్నారంటే దీనికి సంబంధించినటువంటి గూగుల్ డ్రైవ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు కెమెరా ఫోటోస్ అన్ని కూడా వ్యూ చేయొచ్చు. ఇక దీనిలో మనం డిస్ప్లే విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేశారు. LTPO టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ దాకా డిపెండ్స్ అపాన్ మీరు వాడేటువంటి యాప్ ని బేస్ చేసుకొని ఇది రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవడంతో పాటు ఇందులో మనకి మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 4500 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ నార్మల్ యూసేజ్ లో మీకు ఇది వచ్చేటప్పటికే 2000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 10-bit ప్యానల్. ఇందులో మీకు HDR10 HDR10+ తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనకి స్క్రీన్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేటప్పటికే 452 పిక్సెల్ పర్ ఇంచ్ మనకు రావడం జరుగుతుంది. డీటెయిలింగ్ కానీ అలాగే షార్ప్నెస్ కానీ ఇదంతా కూడా ఫెంటాస్టిక్. ఈవెన్ కలర్స్ యాక్యురసీలో కూడా పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ కాంట్రాస్ట్ రేషియోలో కూడా 8:1 మనకు రావడంతో పాటు 100% DCI P3 కలర్ గామెట్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా అప్రాక్సిమేట్లీ మీకు 95%. సెంటర్ పంచోల్ కట్అవుట్ తో పాటు బెజల్స్ కూడా సూపర్ థిన్. మొత్తం కంప్లీట్లీ 4 సైడ్ల కార్నర్స్ కూడా మీకు ప్యారలల్ గా రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇన్విజిబుల్ బెజల్స్ అని చెప్పుకోవచ్చు. నవేడేస్ ఇవాళ రేపు ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటిలో కూడా
కూడా డిస్ప్లేస్ మాత్రం ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో అంతా బానే ఉంది కానీ దీంట్లో ఇవాళ రేపు అందరూ 144 హెడ్స్ అలాగే 165 హెడ్స్ దాకా కూడా మూవ్ అవుతున్నారు. అట్లీస్ట్ వీళ్ళు ఇంకొంచెం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ బెటర్ గా తీసుకొని రావడంతో పాటు టచ్ శాంపిల్ రేట్ కూడా వీళ్ళు 300 హెడ్స్ గేమింగ్ లో తీసుకొచ్చారు. ఇంకా కొంచెం బెటర్ టచ్ శాంపిల్ రేట్ తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ ఇస్ గుడ్. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి మీడియాటెక్ డిమెన్సిటీ కి సంబంధించినటువంటి 9500 ప్రాసెసర్ అయితే మనం ముందు తీసుకొని రావడం జరిగింది. 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. సో ఇది వచ్చేటప్పటికి మీకు మీడియాటెక్ లో కంప్లీట్లీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 3.7 3.8 మిలియన్ స్కోర్ చేయడంతో పాటు సింగిల్ కోర్ అలాగే డ్యూయల్ కోర్ CPU థ్రాటిల్ టెస్ట్ లో కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఎక్కడ థ్రాటిల్ అయితే కావట్లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఆప్టిమైజ్డ్ గా ఉంది. సో గేమింగ్ సెంట్రిక్ గా ఆడుకోవచ్చు ఆ ఫోన్ అని అంటే ఎస్ గేమింగ్ సెంట్రిక్ గా కూడా వాడుకోవచ్చు. బట్ ఇక్కడ వివో వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటి అంటే కంప్లీట్ గా కెమెరా డిపార్ట్మెంట్ మీద. సో కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ BGMI PUBG లాంటి గేమ్స్ అన్నిటిని కూడా ఇది చాలా సునాయాసంగా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో హై సెట్టింగ్స్ లో మీరు అయితే గేమ్స్ ఆడుకోవచ్చు. ఇన్ఫాక్ట్ డే టు డే టాస్క్ లో మీరు ఎలాంటి యాప్ నైనా కానీ చాలా సునాయాసంగా ఇది హ్యాండిల్ చేయడంతో పాటు ఎలాంటి హ్యాంగ్ లాగు లేకుండా ప్రాపర్ గా మనకి ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ అలాగే UFS 4.1 స్టోరేజ్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో నేను ఇందా మీకు చెప్పినట్లు కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 16+512GB వేరియంట్. వీళ్ళు 1TB వేరియంట్ ని కూడా మన ఇండియాలో లాంచ్ చేస్తే ఇంకా బాగుండేదని. ఎందుకంటే ఇది కెమెరా సెంట్రిక్ కాబట్టి వీడియో రికార్డింగ్ కావచ్చు లేదా ఫోటోగ్రఫీ కావచ్చు ఎక్కువ మనం కన్సూమ్ చేస్తుంటాం కాబట్టి అక్కడ ఇంకొంచెం బెటర్ స్టోరేజ్ కెపాసిటీని కూడా మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక OS విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది ఆరిజిన్ OS 6 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. సో ప్రీవియస్లీ ఇది వచ్చేటప్పటికే ఓన్లీ చైనాకి మాత్రమే పరిమితి. బట్ రీసెంట్ గా లాస్ట్ అక్టోబర్ లో వీళ్ళు గ్లోబల్ గా అన్ని డివైజెస్ కి వీళ్ళు దీన్ని రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ ఇంకా బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ తో పాటు బోల్డ్ అంత కస్టమైజేషన్ అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేశారు. నిజంగా ఆండ్రాయిడ్ లో మీ కస్టమైజేషన్ ప్రపంచానికి ఇది ఒక బిగ్గర్ గేట్ వే అని నేను చెప్తాను. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి డిఫాల్ట్ డైలర్ కూడా మనకి వీళ్ళ ఓన్ డైలర్ ఉంటుంది. కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని రికార్డ్ చేయడంతో పాటు అఫ్ కోర్స్ మీ పర్సనల్ స్పేస్ లైక్ మీ ప్రైవసీకి సంబంధించిన ఫోల్డర్స్ వీటన్నిటిని సేవ్ చేసుకోవడం డ్యూయల్ యాప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి వెరీ కామన్ గా. ఇన్ఫాక్ట్ దీంట్లో ఈ ఆరిజిన్ OS 6 లో మనకి ఆఫీస్ కిట్ అని చెప్పి తీసుకొచ్చారు. డైరెక్ట్ గా మన ఫోన్ ని మిర్రర్ చేయడంతో పాటు ఈవెన్ మనం డైరెక్ట్ గా ఎలాంటి వైర్ల కమ్యూనికేషన్ లేకుండా ఇందులో ఉన్నటువంటి డేటాని కంప్యూటర్ లోకి అలాగే కంప్యూటర్ లో ఉన్నటువంటి డేటాని దీంట్లోకి చాలా సునాయాసంగా మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కూడా మనకు వీళ్ళు ఇంకా బెటర్ ఆప్టిమైజేషన్ మన ముందు తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ తో పోల్చారు అన్నట్లయితే హార్డ్వేర్ పరంగా కాదు ఈవెన్ సాఫ్ట్వేర్ పరంగా కూడా బిగ్గర్ అప్గ్రేడ్ అని నేను చెప్తాను. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 6510 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 40 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఉంది అది లేదు అనుకుంటే అన్ని ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈవెన్ మీరు 1000 టైమ్స్ రీఛార్జ్ చేసినా గానీ ఇంకా మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ అనేది 80% హెల్త్ ఉండటంతో పాటు 1% లోనే ఇన్స్టెంట్ వేకప్ టెక్నాలజీని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు. సో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఛార్జ్ పెట్టంగానే ఇమ్మీడియట్ గా ఫోన్ బూటప్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా గానీ ఈ డే లాంగ్ లాస్ట్ అవడం అయితే జరుగుతుంది. ఈవెన్ కెమెరాస్ యూజ్ చేసినా గానీ. బట్ వీళ్ళు సిలికాన్ యానోడ్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తూ ఈ బ్యాటరీస్ అయితే తీసుకొస్తున్నారు. సో సిలికాన్ యానోడ్ లో కూడా మీకు హైయర్ కెపాసిటీ వస్తుంటుంది కాబట్టి వీళ్ళు 7000 mAh దాకా కూడా మూవ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ కెమెరా బంప్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిజైనింగ్ ఇంకొంచెం కాంపాక్ట్ గా చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేది. మనకి బ్యాటరీ యొక్క కెపాసిటీ పెరిగే అవకాశం ఉందని నేను అనుకున్నాను. బట్ మోస్ట్లీ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటువంటి వివో X400 సిరీస్ లో 7000 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. సో బ్యాటరీ సెగ్మెంట్ లో ఓవరాల్ గా డీసెంట్ అప్గ్రేడ్స్ అని నేను అంటాను. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్ దీంట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ తో పాటు ఆడియో కూడా లౌడ్ గానే ఉండి క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్స్ అయితే వినేసేయండి. దీంట్లో అన్ఫార్చునేట్లీ ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. సో వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్ ఈక్వలైజర్స్ ద్వారా మనం బెటర్ ఆడియో క్వాలిటీ సౌండ్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇంత ప్రీమియం సెగ్మెంట్ లో తీసుకొస్తున్నారు కాబట్టి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక హాప్టిక్స్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. సో ప్రీవియస్ జనరేషన్ లో ఎలా అయితే చూసాం సేమ్ అదే విధంగా ఉంది. బట్ ఇంకొంచెం బెటర్ గా ఇంకొంచెం స్ట్రాంగర్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. గేమింగ్ ఆడేటప్పుడు అలాగే రెగ్యులర్ గా మీరు మెసేజ్ టైప్ చేసినప్పుడు హాప్టిక్ ఫీల్ మాత్రం బానే ఉంది. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్ దీంట్లో
దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6E సపోర్ట్ ని కూడా మనకి తీసుకొచ్చారు అండ్ వైఫై 7 కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 6.0 టెక్నాలజీని మనకి ఇందులో యూజ్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. FM అయితే మీకు ఉండదు. NFC, IR బ్లాస్టర్ లాంటి ఫీచర్స్ అన్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ఏబిఎస్ ఫేస్ అన్లాక్ తో పాటు ఇందులో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ వస్తాయి. 18 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడంతో పాటు మనకి ఈ సిమ్ సపోర్ట్ ను కూడా మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. అండ్ అడిషనల్ గా ఇక్కడ మనకు ఒక ప్లస్ కీ అంటారా లేదా స్పెషల్ ఫంక్షన్ కీ అంటారా ఇక మీ ఇష్టం. సో దీన్ని మనం స్పెసిఫైడ్ గా ఒక యాక్షన్ కోసం లైక్ సైలెంట్ బటన్ కావచ్చు, కెమెరా బటన్ కావచ్చు, లేదా వాయిస్ మెమో రికగ్నైజేషన్ కావచ్చు, లేదా ఏ కావచ్చు, రకరకాల వాటికి మనం కస్టమైజేషన్ చేసుకోవడంతో పాటు డే టు డే లైఫ్ లో మీకు చాలా యూస్ఫుల్ కీ ఇది. సో ఇది కూడా నాకు ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక రాను అన్ని మోడల్స్ లో కూడా అన్ని ఫ్లాగ్షిప్ మోడల్స్ లో కూడా మీరు ఇలాంటి ఒక షార్ట్ కట్ కీ చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో కెమెరా సెంట్రిక్ గా వీళ్ళు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు కదా. సో కెమెరా సెంట్రిక్ గా వీడియోగ్రఫీ పరంగా ఇంకొక స్టెప్ హెడ్ వెళ్ళుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో అదే మీకు క్వాల్కమ్ కి అలాగే మీడియాటెక్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ మనకు కనపడతా ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మీడియాటెక్ వీళ్ళు క్వాల్కమ్ కి వెళ్ళుంటే ఇంకా దీని క్యాపబిలిటీస్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా పుష్ చేసేవాళ్ళని నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి స్మార్ట్ ఫోన్ ఒకవేళ మీరు కనుక ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ మీకు మెయిన్ ప్రయారిటీ, అలాగే పోర్ట్రేట్ ఫోటోస్ ముఖ్యంగా దీంట్లో మనకి జైస్ కొలాబరేషన్ తో టీ స్టార్ కోటింగ్ తో వచ్చిన వాటిల్లో నిజంగా లో లైటింగ్ కావచ్చు, ఈవెన్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే బ్యూటిఫుల్ గా మీకు ఇది క్యాప్చర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మీకు ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు ఒక మంచి డిస్ప్లే అలాగే ఆడియోతో పాటుగా మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ దిస్ సూట్స్ ఫర్ యూ. బట్ ఒకవేళ మీరు కనుక వివో X200 Pro ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక కంపేర్ టు దానికి దీనికి పెద్దగా మీకు ఏం డిఫరెన్స్ లేదు. కెమెరా సెగ్మెంట్ లో ఇంప్రూవ్మెంట్ తో పాటు ప్రొటెక్షన్ ఫీచర్స్ అలాగే ముఖ్యంగా ఈ ప్లస్ కీ అంటారా లేదా స్పెషల్ కీ అంటారా లేదా ఫంక్షన్ కీ అంటారా, సో ఇది మీకు అడిషనల్ గా యాడ్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇంకొంచెం మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 16+512GB. ఇది 1,10,000 లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ X300 విషయానికి వచ్చారంటే ఇది మీకు 3 వేరియంట్స్ లో ఉంటుంది. 12+256GB సుమారుగా 76,000 రూపీస్, అలాగే 12+512GB వచ్చేటప్పటికి 82,000 రూపీస్, అలాగే 16+512GB వచ్చేటప్పటికే 86,000 రూపీస్ కి లాంచ్ చేశారు. ఇంతేకాదు X300 సిరీస్ అన్నిటిలో కూడా మనకి 12% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ తో పాటు వీళ్ళ TWS కూడా మనకు కొన్ని ఫ్రీగా ఇచ్చారు. ఇంకా మరికొన్ని ఆఫర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ December 10th జరగబోతుంది. అండ్ ప్రైసింగ్ గురించి మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీని అవైలబిలిటీ ఈ నెల 10వ తారీఖు నుంచి బోత్ ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ రెండిట్లో మీకు ఇది అవైలబుల్ ఉండబోతుంది. ఒకవేళ మీరు వివో X100 సిరీస్ లో ఉన్నారు అన్నట్లయితే కనుక X300 సిరీస్ ఏదైతుందో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనే నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.